హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్ టిక్కా ఎలా తయారు చేసుకుందాం చూద్దాం రండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, కారం, గరం మసాలా, ఆనియన్స్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, పన్నీర్. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, అందుకే నేను ఆనియన్స్ ఒకటే వేస్తున్నాను. మసాలా ప్రిపేర్ చేసుకుందాం టిక్కా కోసం. ముందుగా 1 కప్ పెరుగు వేసుకోవాలి. స్పైస్‌కి తగ్గట్టు కారం, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా. మీ దగ్గర టిక్కా మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా టిక్కా మసాలా కొంచెం టైట్గా ఉంది కదా, మనం కొన్ని వాటర్ వేసుకొని లూజ్ చేసుకోవాలి. అప్పుడు అంటుకుంటుంది ఈవెన్గా. క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. అలానే కొన్ని ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, మసాలా అంతా బాగా పట్టేలాగా. టమాటోస్, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. కలుపుకున్నాం కదా, వీటిని మనం ఏదన్నా స్టిక్ కుచ్చుకోవాలి. నేను ఇక్కడ టూత్ పిక్స్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు దీనికి గుచ్చుకుందాం. ముందుగా ఆనియన్, తర్వాత పన్నీర్, మళ్ళీ ఆనియన్, ఇలా అన్నీ రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. టిక్కా కదా, కొంచెమే ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ని ఈవెన్గా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టిక్కాస్ని ఆయిల్లో పెట్టుకుందాం. ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పన్నీర్ని. ఇప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇలా కొంచెం వేగినాయి కదా, మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ అవుట్ చేసుకోవాలి మెల్లిగా. ఇలా మొత్తం అన్ని 2 సైడ్స్ కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకున్న పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి, ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.